అనేది వాళ్ళ ఇంటెన్షన్, అవునా కాదా? ఎస్. బట్ అమ్మ నాన్న అదే చేశారు. బట్ చిన్నప్పటి నుంచి కష్టపడి డబ్బు అయితే పెట్టారు, కానీ కష్టపడి నేను కూడా చదివాను, కానీ ఉద్యోగాలు అయితే రాలేదు. అవకాశాలు ఉన్నాయి బయట, సో లేవు. సో చివరికి సర్టిఫికేట్ తీసుకుని బయటకు అమీర్పేట వెళ్ళినప్పుడు తెలిసింది నాకు, సో చదువుకోవడానికి మాత్రమే చదువు పనికి వస్తుంది, డబ్బు సంపాదించడానికి చదువు పనికిరాదని. సో అలాంటి సమయంలో అమీర్పేట వెళ్ళినటువంటి వ్యక్తిని 3 రోజులు ఉండి మళ్ళీ సర్దుకొని ఇంటికి వచ్చేసారు. ఎందుకంటే 15 సంవత్సరాలు కష్టపడి చదివింది తెలియదు, కానీ 3 రోజులు హైదరాబాద్ పోతే తెలిసిపోయింది జీవిత విలువ, అక్కడ కష్టాలు, స్ట్రగుల్స్. సో చాలా చూశాను 3 రోజులకి. సో మళ్ళీ మన వల్ల అవ్వదని చెప్పేసి రిటర్న్ వచ్చేసి 10 లక్షలు అప్పు చేసి శుభ్రంగా వెళ్ళి ఒక క్యాంటీన్ పెట్టా. ఈరోజు వ్యాపారాలు అలాంటి ఎలా ఉన్నాయంటే, సో స్టార్టింగ్ బాగున్నాయి, బట్ కాంపిటీషన్ ఎక్కువైంది. సో దానివల్ల ఏమవుతుందంటే పోను మన వ్యాపారాలన్నీ డౌన్ అవుతా ఉన్నాయి. సో అదే సమయంలో నా పక్కన ఒక అతను క్యాంటీన్ పెట్టాడు, నా వ్యాపారం డౌన్ అయిపోయింది. సో అదే సమయంలో నా జీవితాన్ని మార్చడానికి కరోనా వచ్చింది. ఓకేనా? సో సమయంలో కరోనా సమయంలో అందరూ స్ట్రగుల్స్ అనుభవించారా లేదా? సో బట్ మీతో పాటు నేను కూడా అనుభవించాను. జీవితంలో ఏం చేయాలి దేవుడా అని ఆలోచిస్తున్న సమయంలో సో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ద్వారా ఈ అవకాశం వచ్చింది. బట్ ఆయన మాత్రం నాకు అవకాశం ఇచ్చేసి ఎస్ఐ జాబ్ కొడదామని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. బట్ చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, క్లాసులో ఎవరితో మాట్లాడేవాడిని కాదు. మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్ అంటే భయం, ఎందుకో తెలియదు, కానీ లేడీస్ అంటే బాగా భయం ఎక్కువ. సో చిన్నప్పటి నుంచి అలా పెరుగుతున్న సమయంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నీకు భయం ఏంటి సార్ అని అనుకుంటున్నారు, అంతే కదా? ఓకే, వెరీ గుడ్. సో స్టార్టింగ్ లో అలా భయంగా ఉన్న వ్యక్తిని సో ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలియక బాగా ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రతి ఒక్కరి లైఫ్ లోకి ఒక దేవుడు వస్తూ ఉంటారు. అలాంటి దేవుడే రంజిత్ కుమార్ సార్. సో నా లైఫ్ లోకి మార్చడానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. సో ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో నన్ను వదిలేస్తే మా అప్లైనర్స్ అందరూ సో పైన ఉన్నటువంటి వ్యక్తి రంజిత్ సార్ చేయబట్టుకొని సో మీటింగ్స్ కండక్ట్ చేస్తే మీటింగ్స్ రమ్మని చెప్పారు. సో తర్వాత తెలుసుకొని బిజినెస్ సీరియస్ గా స్టార్ట్ చేస్తే ఫస్ట్ మంత్ 27 రూపీస్ వచ్చింది. సో ఇక్కడున్న చాలా మందికి సార్ నెల మొత్తం పని చేస్తే 20 రూపాయలు వస్తే ఎవరు ఉంటారు సార్ బిజినెస్ లో అనే ఆలోచన మీ అందరికీ ఉంటుంది. సో బిజినెస్ అనేది ఎప్పుడు కూడా రూపాయితో స్టార్ట్ అవుతుంది, బట్ కోట్లతో ఎండ్ అయింది. జాబ్ అనేది వేలతోనే స్టార్ట్ అయింది, వేలతోనే ముగిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఇంట్లో పేరెంట్స్ చెప్పినా, వీధిలో వాళ్ళు చెప్పినా, ఫ్రెండ్స్ వద్దన్నా మనం వినే రకం కాదు. ఎందుకంటే ఒకసారి ఫిక్స్ అయిపోతే నా మాట నేనే వింటాను. సో కాబట్టి ఇంకా ఆలోచించకుండా దీంట్లో నిర్ణయం తీసుకుని ఒక 6 నెలలు సీరియస్ గా వర్క్ చేశాను. అప్పుడు ఒక 28,000 వచ్చినాయి. సో ఆ తర్వాత 1 ఇయర్ సీరియస్ గా పనిచేశాను, 48,000 వచ్చినాయి. సో అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఎవరైతే అరే అంత వేస్ట్ రా బాబు అని చెప్పారో అప్పుడు కొంచెం నమ్మడానికి ట్రై చేశారు. బట్ ఇంకొంచెం సీరియస్ గా బిజినెస్ చేస్తూ ముందుకెళ్తే 2 ఇయర్స్ అయిపోయింది. నాకు తెలియకుండానే ఫేస్బుక్, వాట్సాప్ డేటా హల్చల్ అయిపోయింది. పలానా వ్యక్తికి 4 లక్షల రూపాయలు వస్తున్నాయంట అని చెప్పేసరికి సో మా ఇంట్లో వాళ్ళకి కానీ మా ఊర్లో కానీ నా గురించి ఒక గుడ్ విల్ స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి వరకు అరే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా అమ్మ నాన్న చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడి నాకు చాలాసార్లు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అర్థం కాక. ఎందుకంటే బీటెక్ చదువుకున్నావు, చదివించినావు, నువ్వేం జాబ్కి వెళ్ళలేదు, సబ్బులు బేస్లో కంపెనీలు చేస్తున్నావు, బయట ఎవరైనా వస్తే మీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే సమాధానం చెప్పడానికి మా దగ్గర ఆన్సర్ లేదనే వాళ్ళు. బట్ నేను ఒకటే చెప్పాను, నాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, తర్వాత నేనేంటో నేను చెప్పక్కర్లేదు, సొసైటీ గుర్తు చేస్తుందని చెప్పేసి సీరియస్ గా బిజినెస్ స్టార్ట్ చేశా. 2.5 ఇయర్స్ అయిపోయేసరికి నెలకి కంపెనీలో 1 లక్ష రూపాయల పైన ఇన్కమ్ స్టార్ట్ చేసి అదే విధంగా కంపెనీలో స్టార్ డైరెక్టర్ అయ్యాను. సో అదే విధంగా ఈ రోజు లాస్ట్ మంత్ నా హైయెస్ట్ ఇన్కమ్ 1,03,000 రూపాయలు. సో అదే కాకుండా కంపెనీ నుంచి ఏ కంపెనీ ఇవ్వనటువంటి అవకాశం వెస్టీజ్ కంపెనీ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి కూడా మనకి కంపెనీ డబ్బులు ఇస్తుంది. అది ఒక 40,000 రూపీస్. అంటే టోటల్ గా నా ఇన్కమ్ 1,40,000 రూపాయలు, 1,40,000 రూపాయలు నా ఇన్కమ్. సో దీంతో పాటు నెక్స్ట్ మంత్ 15వ తారీఖు 16 లక్షల రూపాయల కారు బుక్ చేస్తున్నా. ఆగస్టు 15వ తారీఖు 16 లక్షల రూపాయల కారు నేను తీసుకోవడం కాదు, మా నాన్నకి కారుగా ఇప్పుడు ఇవ్వడానికే ఈ బిజినెస్ కి వచ్చాను. సో అది ఫిల్ఫిల్ చేసి ఇక్కడ టీం మెంబర్స్ లో ఆల్మోస్ట్ నా టీం మొత్తం 10,100 మంది ఉన్నారు టీం ఇప్పటి వరకు, ఏపీ తెలంగాణ మొత్తం. సో డిసెంబర్ నాటికి టీంలో ఉన్నటువంటి చాలా మంది అంటే ఇంచుమించుకు ఒక 20 మందికి నా కారు అవ్వడం స్టార్టింగ్ అయితే తర్వాత నుంచి నా టీంలో కార్ల పండుగ స్టార్ట్ అయింది.
సో ఇప్పటి వరకు నేను ఒక్కరిని స్ట్రగుల్స్ అనుభవించి చాలా దూరం తీసుకొచ్చాను. దానికి సపోర్ట్ గా రంజిత్ సార్ మీరు ఎంతో సహకరించారు. ఇక నుంచి 3 నెలలు టైం పెట్టుకుంటా. నేను ఇంటికి సంవత్సరానికి చాలా తక్కువ వేసిపోతా. రాత్రి ఇంటికి వెళ్ళాను. సో చాలా హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఒక మంచి ఆశీర్వాదం తీసుకుని వచ్చా. 3 నెలల్లో 3 లక్షలు కొట్టి ఇంట్లో అడుగు పెడతాననేటువంటి బ్లెస్సింగ్స్ తీసుకొని పేరెంట్స్ దగ్గర బయటకు వచ్చాను.